జై హరినాథ జై కుసుమ కుమారి జై. ఈరోజు రథసప్తమి సందర్భంగా నరసరావుపేటలోని శ్రీ కుసుమ హరినాథ బాబా దేవాలయంలో స్వామివారి శాంతి కళ్యాణం బ్రహ్మజోషుల రాఘవేంద్ర ప్రసాద్ శాస్త్రి మరియు ఆలయ అర్చకులు భువనగిరి సాయి కృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి లడ్డు వేలంపాటలో కణమర్లపూడి మురళి కైవసం చేసుకోవటం జరిగింది. కీర్తిశేషులు గుండా రామస్వామి, కుసుమాంబ ఏకైక కుమార్తె అన్నపూర్ణ, అల్లుడు రాజశేఖర్ స్వామివారి శాంతి కళ్యాణానికి బట్టలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సెక్రటరీ గుండా సైద గురునాథం, కోశాధికారి కొల్లిపర సత్యనారాయణ, తాత రామకోటేశ్వరరావు, కడమర్లపూడి మురళి, రెడ్డి నిశాంత్, గౌరీ శ్రీనివాసరావు, తాడువాయి రామకృష్ణ, కమిటీ గౌరవ సలహాదారులు చీతిరాల గురు పెద్దన్న, ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు, ఐవీఎల్ రామకృష్ణ, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, వనమ ప్రభాకర్ రావు మరియు కమిటీ సభ్యులు భక్తులు అశేషంగా పాల్గొనడం జరిగింది.
రథసప్తమి సందర్భంగా నర్సరాపేటలో వేచేసినటువంటి శ్రీ కుసుమహరనాథ బాబా దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మరి మన శాంతి కళ్యాణం జరుగుతుంది. దానిలో భాగంగా వచ్చినటువంటి భక్తులందరికీ విన్నపం, మరి ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు శాంతి కళ్యాణం సందర్భంగా ఈ శాంతి కళ్యాణం జరుగుతుంది. రథసప్తమి సందర్భంగా దానిలో భాగంగానే స్వామివారి ప్రసాదం మరి ఇప్పుడు వేలంపాటు జరుగుతుంది. మరి సంవత్సరానికి వచ్చేటువంటి ఒక్కసారి వచ్చేటువంటి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. మరి లడ్డూ పాట మొదలవుతుందండి. మరి అదృష్టవంతులు ఎవరో మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడ నిర్వహించినటువంటి పాటలో తేలుతుంది. అది దేవాలయం తరఫున మొదలు పెడుతున్నామండి. 3,116 రూపాయలు దేవాలయం తరఫున కార్యక్రమం లడ్డూ పాట మొదలు పెడుతున్నాం. మరి పాడదలుచుకున్న వాళ్ళు ఎవరైనా పాడుకోవచ్చు. జయ హనుమాన్ జై. ఒకసారి అందరు బాబాకి నామాలు చెప్పండి. జయ హనుమాన్ జై. శాంతి కళ్యాణంలో లడ్డు పాడినటువంటి మురళిగా దంపతులకి మరి అయ్యగారి చేతుల మీదుగా ఒకసారి అందిస్తారు. వాళ్ళ దంపతులు కూడా అయ్యగారు ఒకసారి
జై, జై హరనాథ జై. మరి కార్యక్రమంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా పాల్గొనేందుకు కోరుతున్నాం. స్వామివారి కళ్యాణం సందర్భంగా తయారు చేసినటువంటి ఈ లడ్డు ఇప్పుడు మనం ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. వస్త్రాలు ఇచ్చారు ధరించడానికి ఉన్నాయా? మీ అత్తగారు ఎవరు ఇచ్చారు వస్త్రాలు? సార్ సుబ్బారావు గారు వాళ్ళందరూ లడ్డు తల మీద పెట్టుకోండి, ఇంకా వాళ్ళకి ఇస్తారు. అది మళ్ళీ సెంటర్ అండి మీరు వస్తారు వాళ్ళిద్దరు నిలబడండి.
సౌండ్ పెంచిపోయావా? ఇందా బాగా వచ్చింది. కుసుమ కుమారిజీ భక్త మహాశైలారా, ఈ రోజున మాఘశుద్ధ రథసప్తమి సందర్భంగా మన యొక్క నర్సరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ కుసుమ హరనాథ బాబా కుసుమ కుమారి దేవాలయంలో ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. అందులో భాగంగా ఈ రోజున స్వామివారి యొక్క కళ్యాణం విశేషం ఏంటంటే, ప్రతి రథ సప్తమి రోజున కూడా ఎంతో వైభవంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. అందులోనే భాగంగా ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారి ప్రీతికరమైన లడ్డు కూడా 4,500 రూపాయలకు గాను మన కన్నమల్లపూడి మురళీ గారు దంపతులు కైవసం చేసుకుని ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ కుసుమ హరనాథ్ బాబా కుసుమ కుమారి దేవి కూడా ఎల్లవెళ్ళ కరుణ కటాక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరగడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి పూజా కార్యక్రమంలో ఇచ్చేసినందుకు, కళ్యాణాన్ని వీక్షించినందుకు చాలా కృతజ్ఞతము. స్వామివారి యొక్క కళ్యాణం ఎంతో ఘనంగా జరిగినందుకు ఎంతో ఆనందిస్తున్నాము. జై హరనాథ్ జై, జై హరనాథ్ జై. ఈరోజు నర్సరావుపేటలో వేయించేసినటువంటి శ్రీ కుసుమహరనాథ బాబా కుసుమ కుమారి గారుల దేవాలయంలో రథసప్తమి సందర్భంగా శాంతి కళ్యాణం ఈరోజు ఉదయం 9:30 బిగించేసి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులు చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి అలాగే ఈరోజు దంపతుల మీద కూర్చున్నటువంటి వారి పేర్లు గుండా కృష్ణ గారు వారి దంపతులు, అలాగే తాత రామగోడేశ్వర గారు వారి దంపతులు, అలాగే కనమలపూడి మురళీ గారు వారి దంపతులు. మరి వీరు కూర్చోడమే కాకుండా కనమలపూడి మురళీ గారు ఈరోజు పాట పెట్టినటువంటి లడ్డు స్వామివారి లడ్డు పాటని 4,500 రూపాయలకి కైవసం చేసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ కుసుమ హరనాథ బాబా కుసుమ కుమారి వారు అష్టేశ్వరంతో తలతోగాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా కమిటీ వారందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మటన్ కొబ్బరి చెప్పులు తీసుకున్నారుగా వీడియో మొత్తం అలానే అన్నారు గారు రండి. థ్యాంక్ యూ.